యెషయా గ్రంథము 46వ అధ్యాయము 4 నుంచి మనము చదువుకుందాం. ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకుని వాడను నేనే. ఓకే. తల వెంట్రుకలు నెరయో వరకు నిన్ను ఎత్తుకుని వాడను నేనే. ఓకే. నేనే చేసి ఉన్నాను. చంక పెట్టుకొని వాడను నేనే. నిన్ను ఎత్తుకొనుచు రక్షించువాడను నేనే. మేము సమానులమని నన్ను ఎవనికి సాటి చేయుదురు. చాలు ఎనఫ్. లుక్ ఎట్ దట్ స్క్రిప్చర్. దేవుడు ఒక గొప్ప వాగ్దానాన్ని మనకు ఈరోజు అనుగ్రహిస్తున్నాడు. సో లెట్ us మెడిటేట్ దట్. మనం దాన్ని ధ్యానిద్దాం. నేనే ముదిమి వచ్చు వరకు మిమ్మల్ని ఎత్తుకొని ముద్దాడుతాను. ఐ విల్ క్యారీ యూ అంటున్నాడు దేవుడు. సో ఒకరిని క్యారీ చేయడం అనేది చాలా బరువుతో కూడింది. ఒక వ్యక్తిని క్యారీ చేయడం అనేది చాలా ఇబ్బందితో కూడింది. మనల్ని మనమే కొన్నిసార్లు మోసుకోలేం. మనము మోసుకోలేం. అందుకే చిన్నప్పుడే అందరికీ పెళ్ళిళ్ళు చేయరు. ఒక ఏజ్ వచ్చిన తర్వాత, ఒక చదువుకున్న తర్వాత, ఒక ఉద్యోగం సంపాదించుకున్న తర్వాత, వాడు ప్రయోజకుడు అని తెలిసిన తర్వాతనే ఆ వ్యక్తికి పెళ్లి చేస్తారు. ఎందుకంటే పెళ్లి అనగా ఒక వ్యక్తిని ఇంకో వ్యక్తి మోయడం. భార్య భర్తను మోయడం, లేదా భర్త భార్యను మోయడం. ఇట్స్ ఆల్ అబౌట్ క్యారీయింగ్ అదర్స్. సో మన జీవితంలో ఈ ప్రాసెస్ గుండా వెళ్ళిపోతూ ఉన్నప్పుడు మనల్ని ఎంతో దేవుడు తయారు చేసి బలవంతులుగా మారుస్తున్నాడు. అందుకనే మనము ఒక 10-20 years 25 years వచ్చినప్పుడు మ్యారేజ్ అవుతుంది. ఆ తర్వాత 2-3 yearsకి పిల్లలు పుడతారు. సో భార్యాభర్తలు ఇద్దరు కలిసి పిల్లల్ని క్యారీ చేయాలి. యు నీడ్ టు క్యారీ యువర్ చిల్డ్రన్. కొన్ని సంవత్సరాల తర్వాత వాళ్ళు పెద్ద అవుతారు, వాళ్ళు చదివించాలి, వాళ్ళకి పెళ్లిళ్ళు అవుతాయి, తర్వాత వాళ్ళకి పిల్లలు పుడతారు, వాళ్ళను కూడా మీరేం చేయాలి? క్యారీ చేయాలి. యు నీడ్ టు క్యారీ ద అనాయింటింగ్ ఆఫ్ గాడ్. దేవుడి యొక్క అభిషేకం అది. ఆయన అభిషేకం ఎలాంటిదంటే, ఐ క్యారీ యూ ఈవెన్ దో యు ఆర్ ఓల్డ్, ఈవెన్ దో యు ఆర్ యంగ్, ఈవెన్ దో యు ఆర్ లిటిల్, ఐ క్యారీ యూ. టుడే ఈరోజు మనం ఏం తెలుసుకోవాలంటే, మన వ్యక్తిగత జీవితంలో ప్రతి దినము, ప్రతి గడియ, ప్రతి నెల, ప్రతి వారము, ప్రతి రోజు, ప్రతి నిమిషము మనము ఎవరిని క్యారీ చేయాలి? whom we need to carry every day. భారమును క్యారీ చేయాలా? రోగాలను క్యారీ చేయాలా? అప్పుల్ని క్యారీ చేయాలా? బలహీనతలను క్యారీ చేయాలా? సిక్నెస్ ని క్యారీ చేయాలా? చెడ్డ అలవాట్లు మనం క్యారీ చేయాలా? సోమరితనాన్ని మనం క్యారీ చేయాలా? నిరుద్యోగాన్ని మనం క్యారీ చేయాలా? వాట్ వీ నీడ్ టు క్యారీ ఎవ్రీ డే. మనం మొయ్యకుండానే అపవాది మన జీవితంలో చాలా మన భుజాల మీద వేస్తా ఉంటుంది. కానీ దేవుడు అంటున్నాడు, ముదిమి వచ్చు వరకు అంటే లాస్ట్ డే వరకు నేను నిన్ను క్యారీ చేస్తాను. బికాజ్ యు నో మీ, ఐ నో యూ, యు లవ్ మీ, ఐ లవ్ యూ. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు గనుక, నేను నిన్ను ప్రేమిస్తున్నాను గనుక, ముదిమి వచ్చు వరకు నేను నిన్ను ఎత్తుకుని ముద్దాడుతాను అంటున్నాడు. ఆమేన్. ఈవెన్ దో యూర్ 5, ఈవెన్ దో యూర్ 25, ఈవెన్ దో యూర్ 50, ఈవెన్ దో యూర్ 70, God is carrying you and he will hold you. Amen. Amen. మనం తెలుసుకోవాల్సినటువంటి మాట ఏంటంటే, మనకి ఎన్ని సంవత్సరాలైనా దేవుడు మనల్ని క్యారీ చేస్తున్నాడు. ఆమేన్. సో ఒక్కసారి మీరు కళ్ళు మూసుకొని వాక్యాన్ని వినండి. జస్ట్ క్లోజ్ యువర్ ఐస్. ఐ వాంట్ టు టెల్ యూ వన్ థింగ్. ఒక్కసారి మీరు ఊహించుకోండి, దేవుడు తన 2 చేతులతో మిమ్మల్ని ఎత్తుకొని క్యారీ చేస్తున్నాడు. దేవుడు తన భుజాల మీద మిమ్మల్ని ఎత్తుకొని క్యారీ చేస్తున్నాడు. దేవుడు తన అరచేతుల్లో మిమ్మల్ని ఎత్తుకొని క్యారీ చేస్తున్నాడు. దేవుడు తన సంకలో ఎత్తుకొని మిమ్మల్ని క్యారీ చేస్తున్నాడు. దేవుడు మిమ్మల్ని పైకెత్తి మిమ్మల్ని క్యారీ చేస్తున్నాడు. ఎన్ని రకాలుగా పరిశుద్ధాత్ముడు లేదా తండ్రి లేదా యేసు ప్రభు మిమ్మల్ని క్యారీ చేస్తున్నాడు చూడండి. మీ పాదములకు రాయి తగలకుండా, మీ జీవితానికి దెబ్బ తగలకుండా, మీకు అనారోగ్యం రాకుండా, మీరు ఇబ్బంది పాలు కాకుండా, మీరు శోధింపబడకుండా, మీరు శోధనలో ప్రవేశించకుండా పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని ఎన్ని రకాలుగా క్యారీ చేస్తున్నాడు. వావ్. లెట్స్ గివ్ ఎ క్లాప్ ఆఫరింగ్ టు గాడ్. దేవుడికి గట్టిగా చప్పట్లు కొడదాం మనం. సో హి ఈస్ క్యారింగ్ us every day. ఈరోజు మీరు వాక్యం వింటున్నారా? దీన్ని మీరు నమ్మును గాక. ఆమేన్. ఎంతమంది నమ్ముతున్నారు?
ఇఫ్ యు ఆర్ నాట్ బిలీవింగ్, ఐ కాంట్ టెల్ యూ. మీరు నమ్మకపోతే నేను చెప్పలేను. మీరేం చేస్తున్నా మీ పాపని? ఎస్, ఆమె అడిగిందా మిమ్మల్ని? మిమ్మల్ని అడగలామే. కానీ మీరేం చేస్తున్నారు? నా కూతురికి, నా కొడుక్కి, నా బిడ్డకి ఎక్కడ దెబ్బ తగులుతుందేమో, నా బిడ్డ అలిసిపోతుందేమో, కింద పడితే ఇబ్బంది పడుతుందేమో అని మీరే ప్రేమతో ఆలోచించి క్యారీ చేస్తున్నారు అమ్మాయిని. యు ఆర్ క్యారింగ్ యువర్ డాటర్ ద సేమ్ వే ద లార్డ్ ఈస్ క్యారింగ్ ద crores and thousands of people in this universe. If you are a child of God, if you are a son of God, if you are a daughter, God is carrying you. Amen. దేవుడు నన్ను మోస్తున్నాడు. God is carrying me. వావ్. ముదిమి వచ్చు వరకు ఎత్తుకొని వాడను నేనే, తల వెంట్రుకలు నెరియు వరకు నిన్ను ఎత్తుకుని వాడను నేనే. నేనే చేసి ఉన్నాను, చంక పెట్టుకొని ఉన్నాను, నేనే నిన్ను ఎత్తుకొని రక్షించు వాడను. ఆమేన్. ఎందుకు సాధారణంగా ఎత్తుకుంటారు అందరినీ? ఎవరైతే నడవలేరో వారిని ఎత్తుకుంటారు, ఎవరైతే నడవలేకపోతున్నారో వాళ్ళని ఎత్తుకుంటారు, ఎవరైతే వాళ్ళని కాపాడుకోలేరో వాళ్ళని ఎత్తుకుంటారు. మీ అమ్మాయికి పాము వస్తుంది, జర్రు వస్తుంది, తేలు వస్తుంది, తను కాపాడుకోగలదా? నో. దేవుడికి తెలుసు, అందుకని దేవుడు ఎత్తుకుంటాడు. నువ్వు నిన్ను శ్రమల మధ్యలో పెట్టాడు, శోధనల మధ్యలో పెట్టాడు, చీకటి మధ్యలో పెట్టాడు, అప్పుల మధ్యలో పెట్టాడు. దేవుడు తీసుకుని ఎత్తుకుని నిన్ను భుజాన వేసుకుంటాడు. ఆమేన్. Today I want to tell about God, how He cares you, how He carries you every day. Amen. ఈరోజు మీరు క్షేమంగా ఉన్నారు, దేవుని సన్నిధికి వస్తున్నారు, దేవుని మందిరానికి రాగలుగుతున్నారంటే God is carrying you. దేవుడు మిమ్మల్ని ఎత్తుకో ఉన్నాడు. నా ఏజ్ మరి 60 అయిపోయింది బ్రదర్ గారు, మరి దేవుడు నన్ను ఎంతలా మోసుకు, మరి దేవుడు ఏజ్ ఎంత? Tell me God's age. Can you tell about God's age? దేవుడు ఏజ్ చెప్పగలరా? No, you can't say God's age, because దేవుడిని తెలుసుకునే ప్రజలకి 6000 సంవత్సరాలు అయింది. ఎన్ని సంవత్సరాలు? 6000 సంవత్సరాలు. పాత నిబంధన 4000 సంవత్సరాలు, కొత్త నిబంధన 2000 సంవత్సరాలు, మొత్తం కలిపితే 6000 సంవత్సరాలు అయింది దేవుడిని తెలుసుకొని. అంతకు ముందే He is Alpha, He is Omega, He is beginning and He is ending. And tell me about His age. No, చెప్పలేము. మీ బర్త్డే ఏజ్ మీరు చెప్పగలరు, కానీ దేవుడి ఏజ్ మీరు చెప్పలేరు, ఎందుకంటే దేవుడికి ఏజ్ లేదు. ఆమేన్. Amen. He is a limitless God and He cares you and He carries you. Amen. చెప్పండి, నా ప్రాణమా నిన్ను దేవుడు ఎత్తుకొని మోస్తున్నాడు. ఆమేన్. నా అంతరంగములో ఉన్న సమస్తమా దేవుడు నిన్ను ఎత్తుకొని మోస్తున్నాడు. ఆమేన్. మళ్ళీ ఇంకోసారి చదువుదాం, అందరం కూడా చదువుదాం ఆ స్క్రిప్చర్. జస్ట్ ఆల్ రీడ్ దట్ 46:4. అందరు దయచేసి జాగ్రత్తగా చూడండి. ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే, తల వెంట్రుకలు నెరియు వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే. నేనే చేసి ఉన్నాను, చంక పెట్టుకొని వాడను నేనే, నిన్ను ఎత్తుకొనుచు రక్షించు వాడను నేనే. వాట్ ఎ ప్రామిస్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క ఎంత గొప్ప వాగ్దానమో చూడండి. మనకు దేవుడిచ్చే గొప్ప వాగ్దానం ఏం తెలుసా? ఆయన మనల్ని ఎత్తుకుంటాడని మాటిస్తున్నాడు. ఆమేన్. నిన్ను పొరపాటున తల్లికి ఎంత నొప్పైనా, తండ్రికి ఎంత నొప్పైనా, చెయ్యి నొప్పైనా, భుజం నొప్పైనా, ఎంత పట్టేసినా, ఎంత లాగేసినా మనం కింద మాత్రం పెట్టం, నీళ్లలో వదిలిపెట్టం, పాములున్న చోట వదిలిపెట్టం, చీమలున్న చోట వదిలిపెట్టం, హానికరమైన స్థలములో మనం వదిలిపెట్టం. మనకే ఎంతుంటే చిన్న బిడ్డల్ని మనము ఎత్తుకోగలం. నేను ఎత్తుకోలేను, మిమ్మల్ని ఎత్తుకోలేను, ఎందుకంటే మీరు ఎదిగిపోయారు. నాకంటే ఒక వయసు ఉంది, మిమ్మల్ని ఎత్తుకోలేను, నాకంటే బరువుగా ఉన్నారు మీరు, మిమ్మల్ని ఎత్తుకోలేను. కానీ దేవుడు మనల్ని ముదిమి వచ్చు వరకు బలహీనమైన స్థితిలో, బలమైన స్థితిలో, ముసలి వయసులో, ఓల్డ్ అయిపోయినా కూడా మనల్ని ఎత్తుకుంటానని ఆయన మాటిస్తున్నాడు. ఆమేన్. You need to thank God for this moment. You need to thank God for this revelation. You need to thank God for this situation. You need to thank God for this revelation. మీరు దేవుడికి థ్యాంక్స్ చెప్పాలా. దేవా నన్ను ఎత్తుకుంటావా, దేవా నన్ను క్యారీ చేస్తావా, దేవా నన్ను మోస్తున్నావా, దేవా నన్ను బలపరుస్తున్నావా, నీ భుజాల మీద వేసుకుని నన్ను ముందుకు తీసుకెళ్తున్నావా. వావ్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫాదర్, థ్యాంక్ యూ సో మచ్. ముందు మనం దేవుడి గురించి తెలుసుకుందాం. ఈయన ఎంత గొప్పోడో, ఎంత మంచోడో, ఎంత గొప్ప దేవుడో, ఎంత గొప్ప కోటీశ్వరుడో, ఎంత మంచి దేవుడో మనము దేవుడు తెలుసుకోవాలి. We need to know about this God, how good He is and how blessed He is and how great He is. Even though I am 30s, even though you are 40s, you are 50s, you are 60s, God is carrying you. Amen. Amen.
నువ్వు 20s అయినా, 10s అయినా, 50s అయినా, 5s అయినా, 4s అయినా, 1s అయినా దేవుడిని క్యారీ చేస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. చూడండి, పిల్లలకి ఏదన్నా భయము అనే సందర్భం చోటు చేసుకుంటే వెంటనే వాళ్ళు నన్ను ఎత్తుకొని చేతులు ఇస్తారు. ఐ కాంట్ వాక్, కమ్ ఆన్ హోల్డ్ మీ అప్ అంటారు. నేను నడవలేను, ఎంతో ట్రాఫిక్ ఉంది, ఎన్నో భయంకరమైనటువంటి పాములు, ఎన్నో భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి, ఎన్నో భయంకరమైన చీకటి పరిస్థితులు ఉన్నాయి, నన్ను ఎత్తుకో మమ్మీ, నన్ను ఎత్తుకో డాడీ అంటారు వాళ్ళు. వావ్, ఇఫ్ దే ఆర్ నాట్ హ్యాండ్లింగ్ ఎనీథింగ్ దే ట్రై టు టెల్ కమ్ ఆన్ హోల్డ్ మీ అప్, నన్ను ఎత్తుకోమంటారు. చాలా మంది పిల్లలు, చిన్న చిన్న పిల్లలు వచ్చి వాళ్ళ వల్ల ఏం కాలేదనుకోండి, గమ్ముకు చేతులు ఇచ్చేస్తారు నన్ను ఎత్తుకోమని. ఒక చిన్న పిల్లోడు చెప్పినా చెప్పకపోయినా పెద్ద వయసు వస్తే చెప్పగలమా? మీరు చెప్పగలరమ్మా నాకు నన్ను ఎత్తుకోండి పాస్టర్ గారని? చెప్పలేమ్మా. మనకు నామోషం, మనకు భయం, మనకు సిగ్గు, మనకు రోషం, రెండవది మనకు భయం. కానీ మనం దేవుణ్ణి అడగచ్చు, నన్ను ఎత్తుకో ప్రభు అని. ఆమేన్, ఆమేన్. చెప్దాం, తండ్రి నన్ను ఎత్తుకోండి, ముదిమి వచ్చు వరకు నన్ను ఎత్తుకొని ముద్దాడండి. ఆమేన్, ఆమేన్. యు కెన్ టెల్ టు యువర్ ఫాదర్ హోల్డ్ మీ, క్యారీ మీ అని. ఉదయకాలం లేచి నువ్వు చెప్పొచ్చు, తండ్రి నన్ను క్యారీ చేయండి, నేను నిన్ను విడవను, ఎడబాయను, నేను నిన్ను విడిచిపెట్టనయ్యా, నేను నిన్ను నీతోనే ఉంటాను ప్రభా, నేను నిన్ను విడిచిపెట్టను ప్రభా, నన్ను క్యారీ చేయండి ప్రభా అని నువ్వు చెప్పగలిగితే దేవుడు నిన్ను క్యారీ చేయగలడు. ఆమేన్. బికాజ్ హీ కెన్ క్యారీ ఎన్ నంబర్ ఆఫ్ పీపుల్. ఎంతమందినైనా, నీ కుటుంబాన్నైనా, నిన్నైనా, నీ ఉద్యోగాన్ని, నీ బిజినెస్ ని ఆయన క్యారీ చేయగలడు. హల్లెలూయా, చెప్పాలి హల్లెలూయా. ఫస్ట్ హాఫ్ దేవుడి గురించి చెప్తాను, సెకండ్ హాఫ్ మీ గురించి చెప్తాను, అంటే మన గురించి చెప్తాను, మానవుల గురించి. ఆమేన్. సో ఫస్ట్ దేవుడు ఏం చెప్పాడంటే, నాకు దేన్ని మనం క్యారీ చేయాలో చెప్పాడు. ఆ సర్మన్ గురించి నేను ఆలోచిస్తూ ఉంటే సడన్ గా దేవుడు ముందు నా గురించి చెప్పి తర్వాత వాళ్ళ గురించి చెప్పన్నాడు. ఓకే ప్రభు అన్నాను. దెన్ గాడ్ గేవ్ మీ ది స్క్రిప్చర్. మొదట దేవుడు మనల్ని క్యారీ చేస్తున్నాడని మనం నమ్మాలి. ఆమేన్. నువ్వు ఓల్డ్ ముసిలిదాన్ని అయిపోయేంత వరకు నేను క్యారీ చేస్తాడు. ఆమేన్. దట్స్ వాట్ ద గాడ్ వి ఆర్ హ్యావింగ్. ఆమేన్. అటువంటి దేవుడు మనకున్నాడు, అటువంటి ప్రభు మనకున్నాడు, అటువంటి రక్షకుడు మనకున్నాడు, అటువంటి సేవియర్ మనకున్నాడు, అటువంటి కృపగల దేవుడు మనకున్నాడు. ఆమేన్, హల్లెలూయా. నేనే ముదిమి వచ్చు వరకు మిమ్మల్ని ఎత్తుకొని రక్షిస్తాను అని ఆయన మాటిస్తున్నాడు. ఆమేన్. యునో, ఈరోజు దేవుడు ఏం క్యారీ చేస్తున్నాడో మీ అందరికి తెలుసు. చెప్పగలరు ఎవరన్నా దేవుడు ఏం క్యారీ చేస్తున్నాడు? కెన్ ఎనీవన్ టెల్ అబౌట్ గాడ్ what God is carrying? Yes, God is carrying us. Amen. Of course, that's a spiritual thing. దేవుడు ఏం క్యారీ చేస్తున్నాడమ్మా? దేవుడు నన్ను క్యారీ చేస్తున్నాడు. ఆమేన్. యు నీడ్ టు నో దిస్ రెవల్యూషన్. ఈ మర్మం నీకు తెలియాలా. ఆఫ్ కోర్స్ గాడ్ ఈస్ పవర్ఫుల్, ఆఫ్ కోర్స్ గాడ్ ఈస్ అనాయింటెడ్, ఆఫ్ కోర్స్ గాడ్ ఈస్ యూనివర్స్, ఆఫ్ కోర్స్ గాడ్ ఈస్ ఎవ్రీథింగ్. బట్ యు నీడ్ టు నో దట్ ఆయన మోసే దాంట్లో నువ్వు ఉన్నావా, ఆయన క్యారీ చేసే దాంట్లో నువ్వు ఉన్నావా, ఆయన ఎత్తుకునే దాంట్లో నువ్వు ఉన్నావా? ఒకవేళ లేకపోతే దేవుడికి చెప్పే, నన్ను మొయ్యి ప్రభు అని. ఆమేన్. నేను నడవలేకపోతున్నాను, నాకు కాళ్ళేపులు వస్తున్నాయి, నేను నడవలేకపోతున్నాను, నేను ఈ భూమి మీద అడుగు పెడితే చాలా భయంకరమైన చీకటి ఉంది, నేను నడవలేకపోతున్నాను, నేను నడవకూడదు అనుకున్నాను, నన్ను ఎత్తుకో ప్రభువా అని నువ్వు అడగగలిగితే దేవుడిని ఎత్తుకుంటాడు. ఆమేన్. హీ విల్ క్యారీ యూ, హీ విల్ హోల్డ్ యూ. ఆమేన్. ఇంతవరకు నువ్వు అడగలేదు, ఇంతవరకు నువ్వు చెప్పలేదు, అయినప్పటికీ దేవుడు మిమ్మల్ని క్యారీ చేస్తా ఉన్నాడు. హీ ఈస్ క్యారింగ్ యూ ఆన్ హిస్ వింగ్స్. పక్షిరాజు తన బిడ్డల్ని ఎలా క్యారీ చేస్తున్నాడో అదే విధంగా దేవుడు తన రెక్కల మీద మనలందరినీ కప్పుకొని కాపాడుకొని మనల్ని ఆయన క్యారీ చేస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. యు గాట్ టు నో అబౌట్ గాడ్ వాట్ హీ ఈస్ క్యారింగ్. ఇప్పుడు చెప్పండి, దేవుడు దేన్ని క్యారీ చేస్తున్నాడు? చెప్పాలి గట్టిగా, ఇంకా గట్టిగా, ఇంకా గట్టిగా. గాడ్ ఈస్ క్యారింగ్ మీ. ఆమేన్, హల్లెలూయా. సో ఆయన పిల్లలు వేటిని క్యారీ చేయాలో తెలుసుకోవాలి. You know, his children, what to carry. ఆయన పిల్లలు దేన్ని క్యారీ చేయాలి? What to carry the children of God. What to carry in our lives. వేటిని మనం మోయాలి, వేటిని మనము భుజాల మీద వేసుకుని ముందుకెళ్ళాలి, వేటిని మనము జీవితంలో తీసుకుని ముందుకెళ్ళిపోవాలో మనం పరిశుద్ధాత్మని అడిగి తెలుసుకోవాలి. ఆమేన్, హల్లెలూయా. You got to know about God, what he is carrying. And I got to know about my God. God is carrying me. నన్ను దేవుడు మోస్తున్నాడు. ఆమేన్, ఆమేన్. ఎంతమందికి అర్థమవుతుంది దేవుడు నన్ను మోస్తున్నాడని? దేవుడు నన్ను మోస్తున్నాడు. ఆమేన్. గాడ్ ఈస్ క్యారింగ్ మీ. ఆమేన్. దిస్ ఈజ్ యువర్ ఫస్ట్ హాఫ్.
ఆమెన్. ఫస్ట్ హాఫ్ చాలా చిన్నగా ఉంటుంది. ఏంటంటే దేవుడు నన్ను మోస్తున్నాడు, అది తెలుసుకుంటే చాలు నీకు ఈ సర్మన్ మొత్తం అర్థమైపోద్ది. ఆమెన్. ఈ వాక్యం వింటుండగా మీ మనోనేత్రాలు వెలిగింపబడును గాక. ఈ వాక్యం వింటుండగా అనేకమైన బరువులు మిమ్మల్ని విడిచి వెళ్ళిపోవును గాక. ఈ వాక్యం మీరు వింటుండగా అనేకమైన అన్వాంటెడ్ వెయిట్ మిమ్మల్ని విడిచి వెళ్ళిపోవును గాక. హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా. వాట్ టు క్యారీ ఇన్ అవర్ లైఫ్స్ ఆర్ వాట్ క్రిస్టియన్ షుడ్ క్యారీ. క్రైస్తవుడు, దేవుని కుమారుడు, దేవుని కుమార్తె వేటిని క్యారీ చేయాలో మనం తెలుసుకుందాం. ఆమెన్. యూ కెన్ రైట్ ఇట్ డౌన్. నంబర్ 1, ఐ క్యారీ ద లవ్ ఆఫ్ గాడ్. నేను దేవుని ప్రేమను మోస్తున్నాను లేదా మొయ్యాలి అని రాసుకోండి. క్యారీ ద లవ్ ఆఫ్ గాడ్. దేవుని ప్రేమను మనం మొయ్యాలి. ఆమెన్. అండ్ నంబర్ 2, క్యారీ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఆయన వాక్యాన్ని మనం మొయ్యాలి. ఆయన వాక్యాన్ని మనం మొయ్యగలిగితే ఆ వాక్యం మనల్ని స్వతంత్రులుగా చేస్తుంది. ఆ వాక్యాన్ని మనల్ని బాగు చేస్తుంది. ఆ వాక్యం మనల్ని బలపరుస్తుంది. ఆ వాక్యం మనల్ని దీవిస్తుంది. ఆ వాక్యం మనల్ని ఆశీర్వదిస్తుంది. ఆ వాక్యం మనల్ని తేలికపరుస్తుంది. ఆమేన్. అండ్ నంబర్ 3, క్యారీ హిస్ ప్రెజెన్స్. ఆయన సన్నిధిని మనం మోయాలి. అండ్ నంబర్ 4, క్యారీ హిస్ స్పిరిట్. ఆయన ఆత్మను మనం మోయాలి. ఆమేన్. ఆమేన్. అండ్ నంబర్ 5, క్యారీ హిస్ వర్క్స్. ఆయన అద్భుతాలు చేస్తే మనం కూడా అద్భుతాలు చేయాలి. ఆయన మహత్కార్యాలు చేస్తే మనం కూడా మహత్కార్యాలు చేయాలి. ఆయన నీటిని ద్రాక్షారసంగా మారిస్తే మనము కూడా నీటిని ద్రాక్షారసంగా మార్చాలి. ఆయన సైన్స్ అండ్ వండర్స్ చేస్తే, ఆయన హీలింగ్స్, డెలివరీస్ చేస్తే మనం కూడా చేయాలి. ఆమేన్. క్యారీ హిస్ వర్క్స్. అండ్ నంబర్ 6, క్యారీ హిస్ గిఫ్ట్స్. ఆయన వరాల్ని మనం ఏం చేయాలి? క్యారీ చేయాలి. వావ్. లెట్ us carry his gifts. And number 8, carry his mantle. Carry his mantle. Carry his mantle. ఆయన దుప్పటిని, ఆయన పిలుపును మనం క్యారీ చేయాలి. ఏలియా ఎలీషా యొక్క దుప్పటిని క్యారీ చేశాడు. మనము కూడా యేసు క్రీస్తు ప్రభువులు వారు ఎత్తిపెట్టిన, వదిలిపెట్టి వెళ్ళిన మ్యాంటిల్ ని మనం క్యారీ చేయాలి. అండ్ నంబర్ 8, క్యారీ హిస్ విజన్. ఆయన దర్శనాలని మనం క్యారీ చేయాలి. అండ్ నంబర్ 9, క్యారీ హిస్ యోక్. ఆయన కాడిని మనం మోయాలి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. సో లెట్ us do all and carry all these things in our lives. మన జీవితంలో వీటన్నిటిని మనం మోయాలి. ఆమేన్. మిమ్మల్ని మోసేది ఎవరు చెప్పాలి? మిమ్మల్ని మోస్తుంది ఎవరు? తండ్రి. మిమ్మల్ని మోస్తుంది ఎవరు? చెప్పాలి గట్టిగా. మిమ్మల్ని మోస్తుంది ఎవరు? తండ్రి. ఇద్దరు భార్య భర్తలు పెళ్లి చేసుకున్నారు. లేదు, ఓకే, ఇద్దరు భార్య భర్తలు పెళ్లి చేసుకున్న తర్వాత భర్తకి కొన్ని అప్పులు ఉన్నాయి, లేదా భార్యకి కొన్ని అప్పులు ఉన్నాయి. భర్త భుజాల మీద వేసుకోవాలా, వేసుకోకూడదా? వేసుకోవాలి. భార్యకి కొన్ని అప్పులు ఉన్నాయి, భర్త భుజాల మీద వేసుకోవాలా, వేసుకోకూడదా? వేసుకోవాలి. భర్తకి కొన్ని అప్పులు ఉన్నాయి, భార్య భుజాల మీద వేసుకోవాలా, వేసుకోకూడదా? వేసుకోవాలి. దట్స్ అ లీగల్ అథారిటీ, అది లీగల్ లైసెన్స్. అది మన జీవితంలో కూడా దేవుడు మనల్ని ఆయన భుజాల మీద వేసుకున్నాడు. మనము కూడా ఆయన వదిలిపెట్టి ఆయన సిద్ధపరిచిన వాటన్నింటినీ మనం భుజాల మీద వేసుకోవాలి. ఆమేన్. We need to carry in our lives. అపవాది మనల్ని క్యారీ చేస్తున్నాడా? నో. మరి అపవాదిని మనం ఎందుకు క్యారీ చేస్తున్నాం? Devil is not carrying you. Sickness is not carrying you. అపవాది, చీకటి శక్తులు, రోగాలు మిమ్మల్ని క్యారీ చేయట్లేదు. చీకటి మిమ్మల్ని క్యారీ చేయట్లేదు. చీకటి మిమ్మల్ని క్యారీ చేయకుండా మనల్ని అది క్యారీ చేసే విధంగా మారుస్తుంది. మనం ఈరోజు చీకటిని క్యారీ చేస్తున్నాం. ఈరోజు అపవాది చీకటి క్రియలను మనం క్యారీ చేస్తున్నాం. ఈరోజు రోగాల్ని, అప్పులను, వ్యసనాలని, అలవాట్లను, చీకటిని, తర్వాత ఆ చెడు అలవాట్లను మనం క్యారీ చేస్తా ఉన్నాం. some people they carry cigarette packets. Some people they carry wine bottles. Some people they carry cards. Some people they carry unwanted things in their pockets. Is it yes or no? Yeah, yes. అది నిన్ను మోస్తుందా? నో. నువ్వే దాన్ని మోస్తున్నావు. ఎవడు చెప్పాడు దాన్ని మోయమని? నో, ఎవడు చెప్పలే మీకు.
అసలు దేవుడు చెప్పాడా మనం చీకటిని క్యారీ చేయమని? నో. బట్ గాడ్ ఇస్ ద హోలీ స్పిరిట్ ఇస్ టెల్లింగ్ ఆల్ దిస్ స్టఫ్. పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఇవన్నీ తెలియపరుస్తున్నాడు. నిన్ను మోసేదెవరు? చెప్పాలి గట్టిగా, నిన్ను మోసేదెవరు? మీరు కూడా ఆయన పనుల్లో మోయాలి. Even you also should carry him. You also should carry his things. You also should carry his presence every day. You also should carry his yoke every day. మీరు కూడా ఆయన యొక్క కాడిని మోసి తీరాలంతే. నిన్ను దేవుడు క్యారీ చేయలేదని నువ్వు నమ్మితే నువ్వు కూడా ఆయన కాడిని మోయబడలేదు. యూ కెన్ గో అవుట్. నన్ను నా ఫ్రెండ్ భలే చూసుకుంటున్నాడు, నా పెరిమిటి నన్ను బాగా చూసుకుంటున్నాడు, నా భార్య నన్ను బాగా చూసుకుంటుంది, నా యొక్క వీళ్ళు భలే చూసుకుంటున్నారు. నో, ఎవరు చూసుకోరు. నేను దేవుడు బాగా చూసుకుంటున్నాడు యాక్చువల్లీ, బికాస్ హీ క్యారీస్ యూ. ఆమేన్, హల్లెలూయా. ఎస్, పేరెంట్స్ మీ ఫీజులు కడుతున్నారు, తల్లిదండ్రులు మీ ఫీజులు కడుతున్నారు, వాళ్ళు మిమ్మల్ని క్యారీ చేస్తున్నారు. దేవుడిచ్చినవన్నీ మనం క్యారీ చేయాలి. ఆమేన్, హల్లెలూయా. వేరే వాళ్ళు క్యారీ చేస్తారో లేదో నీకు తెలియదు కానీ నాకు తెలియదు కానీ మనల్ని దేవుడు క్యారీ చేస్తున్నాడు. ఆమేన్. ఈరోజు మీరు కూడా ఒక తీర్మానానికి రావాలి. నేను రాసి పెట్టినటువంటి ఈ మాటలన్నీ మీరు ఏం చేయాలా? మెడిటేట్ చేయాలి. ఆమేన్. Number 1, carry the love of God, and number 2, carry the word of God. Number 3, carry his presence. Number 4, carry his spirit. Number 5, carry his works. Number 6, carry his gifts. Number 7, carry his mantle. Number 8, carry his vision. Number 9, carry his yoke. Hallelujah. మనం ఇవన్నిటిని కూడా క్యారీ చేయాలి. ఎంతమంది చేయగలరు? ఎంతమంది చేస్తారు? ఎంతమంది చేయాలనుకుంటున్నారు? ప్లీజ్ కెన్ యూ రైజ్ యువర్ హ్యాండ్స్? ఎవరైనా చేతులు ఎత్తగలరా? ఇవన్నీ నేను క్యారీ చేస్తాను, ఇవన్నీ నేను మోస్తానని ఎంతమంది చెప్పగలరు? ప్లీజ్, నేను మిమ్మల్ని చూసి సంతోషిస్తాను, ఆనందిస్తాను. నా ప్రభు మిమ్మల్ని చేస్తున్నాడు. ఆయన మీ చేతులను ఆయన చూస్తున్నాడు. గాడ్ ఈజ్ వాచింగ్ యువర్ హ్యాండ్స్. ఎవరైతే చేతులు ఎత్తారో వాళ్ళందరూ మనస్ఫూర్తిగా చేతులు ఎత్తండి. ఐ క్యారీ ఆల్ దీస్ థింగ్స్. నేను వీటన్నిటిని క్యారీ చేస్తాను. దేవుడు నా కోసం విత్తిపెట్టినటువంటి దేవుడు ఇవన్నీ నా కొరకు తీసిపెట్టి దాచిపెట్టాడు. వీటన్నిటిని క్యారీ చేస్తాను. ఆమేన్. When you carry these things, people can recognize you, and people will recognize you. You are the child of God. When you carry some unwanted stuff, when you carry some dark stuff, people will recognize you. The darkness is in you. Evil spirits are in you. చాలా మంది క్రైస్తవులు కూడా నిమ్మకాయలు ఇంటి ముందు తగిలించుకుంటా ఉంటారు. చాలా మంది క్రైస్తవులు కూడా అలోవేరా తెలుసు కదా, కలబంద, దాన్ని కూడా ఇంటి ముందు తగిలిస్తారు. చాలా మంది చిన్నపిల్లలు ఇంట్లో ఉంటే ఒక ఇనప రాడ్ తెచ్చుకొని ఆ మూల ఎడ పెడతా ఉంటారు. ఎందుకు? వై దే ఆర్ క్యారింగ్ ఆల్ ద స్టఫ్. చాలా రకాల భయంకరమైన వాటిని మనం క్యారీ చేస్తున్నాం. కానీ ఎవ్రీ చైల్డ్ ఆఫ్ గాడ్ షుడ్ నో వాట్ టు క్యారీ. ఆమేన్. ఏది మనం క్యారీ చేయాలో మన ఆత్మకు తెలియను గాక, ఏది మనం క్యారీ చేయాలో మన స్పిరిట్ కి తెలియను గాక, ఏది మనం క్యారీ చేయాలో మన శరీరానికి తెలియను గాక. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. మనల్ని ఎవరు మోస్తున్నారు? ఎవరిని చెప్పగలరా? ఎవరిని చెప్పగలరా? మనం వేటిని మోయాలి? 9 రకాల ఆ థింగ్స్ ని మనము మోయాలి. ఆమేన్. లెట్స్ గో టు గెలషియన్స్ 6. గలతీయులు రాసిన పత్రిక 6వ అధ్యాయము 2 నుంచి మనము చదువుకుందాం. గలతీయులు రాసిన పత్రిక. మీరు చాలా ఉత్సాహంగా, ఉజ్జీవంగా, ఆనందంగా మీరు దేవుని యొక్క థింగ్స్ ని మనం మోయాలి. ఒకని భారముల నొకడు భరించి ఇలాగూ క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చుడి. ఓ మై గాడ్, ఓ మై గాడ్, ఓ మై గాడ్, ఓ మై గాడ్. లుక్ ఎట్ దిస్. ఒకని భారములు ఒకడు భరించి. ఏంటది? ఒకని భారములనొకడు భరించి. ఒకని భారములు ఒకడు భరించాలంట. అమ్మో, ఇది ఎక్కడ? ఇలాగూ క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చుడి. హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. ఎంతమందికి అర్థమైంది? ఒకని భారము ఇంకొకడు మోయాలని దేవుడు చెప్తున్నాడు. అమ్మా, ఆ మాటతోనే యేసు ప్రభు భూమి మీదకి వచ్చాడు. ఏం తెలుసా? మనుషుల భారాలు యేసయ్య మీద పడ్డాయి. మనుషుల పాపాలు, చీకటి, తర్వాత భయంకరమైనటువంటి ఆ పరిస్థితులన్నీ కూడా ఎవరి మీద పడ్డాయి? మనుషుల మీద. అన్నీ కూడా యేసు ప్రభు మీద పడ్డాయి. ఈరోజు మానవుడు భరిస్తున్న ఆ భారము నువ్వు తీసుకోవాలి. నీ పెనిమిటి భరిస్తున్న ఆ భారము నువ్వు తీసుకోవాలి. నీ భార్య భరిస్తున్న ఆ భారము నువ్వు తీసుకొని ఎలా తీసుకోవాలి తెలుసా? ఆ భారం అంతా తీసుకొని ప్రభుకి ఇచ్చేసాయి. ఆమేన్.
హల్లెలూయా. ఇదిగో ఈమెలో ఒక రోగం వచ్చిందనుకో, ఈ రోగాన్ని తీసి యేసుకి ఇచ్చేయాల. ఈమె ఒక బాధతో ఉన్నదనుకో, ఆ బాధ తీసి యేసుకి ఇచ్చేయాలి. ఆమేన్. హల్లెలూయా. అందరూ చదవండి అన్నమాట. ఒకని భారము నొకడు భరించి ఇలాగు క్రీస్తు నియమములను పూర్తిగా నెరవేర్చుడి. దిస్ ఇస్ ద విల్ ఆఫ్ గాడ్. ఎంతమంది నమ్ముతున్నారు దేవుడు మనల్ని మోస్తున్నాడని? ఈరోజు ఎవరైతే దేవుని చేత మొయ్యబడుతున్నారో వాళ్ళందరికీ దేవుడు చెప్పే మాట ఏం తెలుసా? ఈ భూమి మీద చాలా మంది ఉన్నారు, వాళ్ళను కూడా మీరు మొయ్యండి అంటున్నాడు. ఒకని భారములను ఒకడు మోయాలి. యేసు క్రీస్తు నామములో ఇదిగో నీ అప్పులు నేను కట్టును గాక. ఆమేన్. మీ అప్పులు నేను కట్టును గాక. అదొక భారం. ఆ భారం మనం తీసుకోవాలి. ఆమేన్. అట్టి గొప్ప ఆశీర్వాదం దేవుడు మనకి ఇచ్చును గాక. ఆమేన్. యు మే ప్రే అబౌట్ యువర్ డెప్ట్స్. ప్రభు, నా అప్పులు తీర్చండి, నా రోగాలు తీర్చండి, నా బలహీనతలు తీర్చండి, నాకు గర్భఫలాన్ని ఇవ్వండి అని నువ్వు నీ కొరకు ప్రార్థన చేసుకోవచ్చు. కానీ దేవుడు అంటున్నాడు, యేసు ప్రభు అంటున్నాడు, తన శిష్యులతో ఆయన తెలియపరుస్తుంది తెలుసా? ఒకని భారము మరొకడు మోసుకునండి. నేను స్టార్టింగ్ మినిస్ట్రీలో కొన్ని స్క్రిప్చర్స్ నన్ను ఎంతో ఎంకరేజ్ చేశాయి. అప్పుడు దేవుడు నాకు చెప్పిన మాట ఏం తెలుసా? నువ్వు అనేక మంది అప్పులు తీర్చాలరా అన్నాడు. అమ్మా, నాకేం అప్పులు లేవు కదా ప్రభు, నేను ఎందుకు వేరే వాళ్ళ అప్పులు తీర్చాలి అని అడిగాను. అప్పుడు ప్రభు ఈ స్క్రిప్చర్ చూపించాడు. ఒకని భారములు ఒకడు మోయాలి. కొందరు ఉంటారు, మీ భారం అంతా యెహోవా మీద మోపండి. మంచిదే, మంచిదే. దేవుడు నిన్ను మోస్తున్నప్పుడు నువ్వు ఎవరన్నా మోయగలవా? మోయాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఒకటే గుర్తుపెట్టుకోండి, దేవుడు నా ఫీజు కట్టాడు, నేను కూడా ఎవరొకరు ఫీజు కట్టాలి. ఆమేన్. దేవుడు నా కుటుంబాన్ని పోషిస్తున్నాడు, నేను కూడా ఎవరొకరు కుటుంబాన్ని పోషించాలి. ఆమేన్. దేవుడు నన్ను ఆశీర్వదిస్తున్నాడు, నేను ఎవరొకరిని ఆశీర్వదించాలి. ఆమేన్. దేవుడు నాకు బండి గిఫ్ట్ గా ఇచ్చాడు, నేను కూడా ఎవరొకరు బండి గిఫ్ట్ గా ఇవ్వాలి. ఆమేన్. హల్లెలూయా. నేను ఒకటే అంటాను, గివ్ సమ్ ఆపర్చునిటీ టు గాడ్ టు బ్లెస్ యూ. నిన్ను దేవుడు ఆశీర్వదించడానికి ఒక ఆపర్చునిటీ దేవుడికి ఇవ్వు. ఆమేన్. దెన్ నువ్వేం చేయాలి తెలుసా? నువ్వు కూడా ఎవరినొకరిని దీవించాలి. ఆమేన్. హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. ప్రభుని అప్పుడప్పుడు అడుగుతుంటాను, ప్రభా ఏదైనా తెలియపరచు, ఏదైనా ఉంటే చెప్పు నాకు, నువ్వు ఏం చెప్తే చేస్తానంటే, పలానాకి డబ్బులు ఇవ్వు, పలానాకి ఏదైనా ఇవ్వు, పలానాకి గ్రాసరీ తీసుకెళ్ళు, పలానాకి అది ఇవ్వు అని దేవుడు చెప్తా ఉంటాడు. ఎస్, వాళ్ళ భారం నా మీద వేస్తాడు దేవుడు, నేను తీసుకోవాలి. నీ భారం నీ మీద వేస్తాడు దేవుడు, తీసుకోవాలి. నాకొద్దు నీ భారం, నాకొద్దు నీ అప్పులు నాకు ఇవ్వక. భర్తలారా, భార్యలారా, మీ భారాలు ఒకరినొకరు మోయండి. సంఘంకి వచ్చే ప్రతి బిడ్డ జీవితంలో మనం ఏం చేయాలి తెలుసా? దైవజనుడిగా నాకు దేవుడు ఒకటి చెప్పాడు, ప్రతి కుటుంబంలో ఉన్నటువంటి భారాలు ఏదో ఒక రూపంలో ఎక్కడొక దగ్గర నువ్వు తీర్చాలి నా కుమారుడు అన్నాడు. నాయన, నువ్వు తీర్చగలిగే సామర్థ్యం ఒక్కడే ఇవ్వగలవు. ప్లీజ్ గివ్ మీ దట్ ఎబిలిటీ ఫాదర్, సో దట్ ఐ కెన్ క్లియర్ ఆల్ దోస్ స్టఫ్. వారికి అప్పులే కాదు, రోగాలే కాదు, సమస్యలే కాదు, సొల్యూషన్సే కాదు, ఏదైనా సరే వాళ్ళకు నువ్వు ఇవ్వాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఆమేన్. ఒకని భారములు ఒకడు భరించుడి, ఈలాగు క్రీస్తు నియమములను పూర్తిగా నెరవేర్చుడి. వావ్. ఈరోజు ఒక పని చేశాను దేవుడి కొరకు, సంతోషపడను. రేపేం పని చెప్తాడని చూస్తా ఉంటాను నేను. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు ఒకని భారములను ఒకరు మనం ఏం చేయాలా? భరించాలా. అదే దేవుని చిత్తం. ఎందుకంటే దేవుడు మనల్ని మోస్తున్నాడు. ఆమేన్. గాడ్ ఈస్ క్యారింగ్ మీ, లెట్ మీ క్యారీ సమ్వన్. ఆమేన్. ఆమేన్. ఒకటే, ప్రభా నాకు ఫ్రిడ్జ్, నాకు కారు ఇవ్వు, నాకు ఇల్లు ఇవ్వు, అన్ని ఫ్రీగా ఇస్తాడు దేవుడు నీకు. నువ్వు ఎవరికి ఏం మేలు చేయట్లేదు, ఏమంటాడు దేవుడు నిన్ను? ఎరా అన్ని పొందుకోవడమేనా, ఎవరికేం ఇవ్వవా? ఇయ్యాల. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. పుచ్చుకొనుట కంటే ఇచ్చుట మేలు. దేవుడు మీకు ఇస్తూ ఉన్నాడా? అదొక సైన్ మీరు కూడా ఇవ్వాలని. ఇఫ్ గాడ్ ఈస్ గివింగ్ యూ సంథింగ్ గ్లోరియస్ థింగ్స్, మీరు కూడా ఒకటే కోరుకోండి, నేను కూడా మహిమకరంగా ఇవ్వాలి. మీలో ఒకడికి ఇస్తే నాకు ఇచ్చినట్టని ప్రభు చెప్పాడు. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. సో సర్వశక్తి గల దేవుడు ఒకటే తెలియపరుస్తున్నాడు, మీ భారములను ఒకరినొకరు భరించుకునండి. ఆ ప్రార్థన మీరు ఎప్పుడైతే చేయగలరో మీ జీవితంలో మార్పులు స్టార్ట్ అయితే. ఆమేన్. ఆమేన్. యోబు జీవితంలో భార్య లేదు, బిడ్డ లేదు, ఆస్తి లేదు, పాస్తి లేదు, ఏమీ లేవు. నథింగ్ నథింగ్ నథింగ్, ఏది లేదు యోబు జీవితంలో, అన్ని పోయినాయి. కానీ యోబు ఏం చేస్తున్నాడు తెలుసా? తన స్నేహితుల నిమిత్తమే ప్రార్థన చేస్తున్నప్పుడు యెహోవా మొదట యోబునే ముట్టెను.
అని వాక్యం సెలవిస్తుంది. ఆమేన్. యూ కెన్ ప్రే అబౌట్ యువర్ ఫ్రెండ్స్, యూ కెన్ ప్రే అబౌట్ యువర్ నైబర్స్, యూ కెన్ ప్రే అబౌట్ యువర్ వైఫ్, హస్బెండ్, చిల్డ్రన్. వేరే వాళ్ళ కొరకు మీరు ప్రార్థన చేసినప్పుడు దేవుడు మొదటగా ముందు నిన్నే ముడతాడు. నీకు ప్రార్థన చేసుకునే అలవాటు ఉందా? నీకు బైబిల్ చదువుకునే అలవాటు ఉందా? నీకు ఆ అనేకుల కొరకు ప్రార్థన చేసే ఆ భారం నీ మీద ఉండాలి. ఆమేన్. ఎందుకంటే దేవుడు నిన్ను మోస్తున్నాడు కాబట్టి. ఎవరైతే దేవుడు నన్ను మోస్తున్నాడు అని ఎవరైతే నమ్ముతున్నారో వాళ్ళు కూడా వేరే వాళ్ళ కొరకు ప్రార్థన చేయగలరు. ఆమేన్, ఆమేన్. ఎంతమంది నమ్ముతున్నారు దేవుడు నన్ను మోస్తున్నాడని? గాడ్ ఈజ్ క్యారింగ్ మీ అని ఎంతమంది నమ్ముతున్నారు? వావ్, హల్లెలూయా. చేతులెత్తిన అందరికీ శుభవార్త ఏం తెలుసా? మీరు కూడా ఎవరో కొన్ని మొయ్యాలి. చెప్పండి గట్టిగా, చెప్పండి గట్టిగా. ఈరోజు దేవుడు మిమ్మల్ని మొయ్యిపోతే ఈరోజు మీరు ఈ స్థాయిలో ఉండేవాళ్ళు కాదు. గాడ్ ఈస్ టెల్లింగ్ యూ, ఒకని భారములు ఒకరు మోయండి. మొత్తం ఏం కాదు, యేసు రక్తమే జయం. ఆమేన్, హల్లెలూయా. దేవుడు ఏలియాతో ఒకటే అన్నాడు, నీ శక్తికి మించిన భారం ఉందన్నాడు. మీకు తెలుసా, నాకు భలే ఆశ్చర్యం అనిపించిందండి. ఏలియాకి దేవుడు కాకుల ద్వారా వాటి ద్వారా ఆహారం పెడుతూ ఒక మాట అన్నాడు, అరే ఎక్కువ తినరా అన్నాడు. ఎందుకయ్యా, ఈ పూటకి చాలంటే, సరిపోదు నాన్న ఎక్కువ తినన్నాడు. ఎక్కువ తినన్నాడు, ఎక్కువ తినన్నాడు. మీరు గమనించండి, ఆ ఎక్కువ తిని 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 లాస్ట్కి దేవుడు ఏమన్నాడు తెలుసా? నీ శక్తికి మించి భారం ఉంది, చలో నడుము కట్టుకొని బయలుదేరన్నాడు. అంటే ఏలియా ఎన్ని రోజుల కొరకు తిన్నాడు తెలుసా? వారం, నెల కోసం తిన్నాడు. ఆమేన్, ఆమేన్. ఈ రోజు మనకు కూడా శక్తికి మించి మన అప్పులే కాదు వేరే వాళ్ళ అప్పులు కూడా తీద్దాం అనుకుంటున్నామా? మనకే కాదు ఇల్లు, వేరే వాళ్ళకు కూడా ఇల్లు కట్టుకుందాం అనుకుంటున్నామా? మనకే కాదు కారు, వేరే వాళ్ళకు కూడా కొనిద్దాం అనుకుంటున్నామా? దేవుడు దానికోసం కూడా మీకు ఫండ్ దేవుడు రిలీజ్ చేయును గాక. ఏలియా ఎన్ని రోజులకు తిన్నాడు? వారానికి, నెలకి సరిపడే తిన్నాడు. అందుకనే శక్తికి మించిన ప్రయాణం ఉంది, అందుకే ఎక్కువ తినమన్నాడు. ఈరోజు ప్రభువా, నేను నా కోసమే అడగట్లేదు ప్రభా, నా సంఘం కోసం అడుగుతున్నాను. నా కోసమే అడగట్లేదు ప్రభా, నా సహోదరుల కోసం అడుగుతున్నాను. నా కోసమే ప్రార్థన చేయట్లేదు ప్రభా, నా సహోదరి కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాను. నా కోసమే కాదు ప్రభా, నా టీం మెంబర్స్ అందరికీ కావాలి ప్రభా అని నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేయగలవో అప్పుడు దేవుని ఆత్మ నీ మీదకి దిగి వస్తాడు. ఆమేన్. ద స్పిరిట్ ఆఫ్ గాడ్ విల్ కమ్ అపాన్ యు. నువ్వు క్రీస్తు యొక్క నియమములను నువ్వు పాటిస్తున్నావు. చూద్దాం ఇంగ్లీష్ లో ఏం రాస్తుందో. గెలేషియన్స్ 6:2. What is that? What is that? Bear ye one another's burden and so fulfill the law of Christ. Oh my God. క్రీస్తు యొక్క ఉద్దేశం ఏంటి? క్రీస్తు యొక్క నియమాలు ఏంటి? క్రీస్తు యొక్క లా ఏంటి? పదాజ్ఞలు ఎవరు ఇచ్చారు? తండ్రి ఇచ్చాడు. ఆమేన్. ఎవరు తెచ్చారు? మోషే తెచ్చాడు. యేసు ప్రభు కూడా 2 ఆజ్ఞలు తెచ్చాడు. ఏంటవి? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుడి మొదటి ఆజ్ఞ. నీ దేవుడైన యెహోవాను పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ వివేకంతో ప్రేమింపవలెను. ఆమేన్. ఇప్పుడు ఆగండి, క్రీస్తు కూడా ఒక ఆజ్ఞలు ఉన్నాయి. క్రీస్తు అంటే క్రీస్తు వేరు, యేసయ్య వేరు. జీసస్ ఇస్ డిఫరెంట్, క్రైస్ట్ ఇస్ డిఫరెంట్. జీసస్ ఈజ్ ఎ సేవియర్, క్రైస్ట్ ఈజ్ అనాయింటెడ్. ఆమేన్, ఆమేన్. ఈరోజు మీలో యేసు ఉండకపోవచ్చు, క్రీస్తు ఉన్నాడు. యేసు ప్రభు ఎక్కడున్నా తెలుసు? ఇప్పుడు తండ్రి కుడిపార్శ్వం పక్కన ఉన్నాడు. క్రీస్తు ఎవరు తెలుసా? అభిషేకము అనగా క్రీస్తు. అందుకనే ఆయనకి దూత ఏం పేరు పెట్టింది తెలుసా? ఇమ్మానుయేల్ అని పెట్టింది. ఇంకొకరు వచ్చి ఏం పెట్టారు తెలుసా? యేసయ్య అని పెట్టారు. ఇంకొకరు వచ్చి ఏం చేసా? యేసు క్రీస్తు అని పెట్టారు. ఎన్ని పేర్లు పెట్టారు తెలుసా? ప్రతి ఒక్కరిలో క్రైస్ట్ ఉంటాడు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. నేను క్రీస్తు పోలు నడుచుకున్న ప్రకారం మీరు అన్నప్పుడు నడుచుకుని ఒకసారి చెప్తాను. ఒకసారి ఎప్పుడన్నా నాకు గుర్తు చేయండి. యేసయ్య గురించి చెప్తాను, క్రీస్తు గురించి చెప్తాను. I'll tell about Jesus, I'll tell about Christ. యేసయ్య ఉండాలి, రక్షణ మనలో ఉండాలి, at the same time అభిషేకం మనలో ఉండాలి. ఆమేన్. యేసు అనగా రక్షకుడు, క్రీస్తు అనగా అభిషక్తుడు. ఆమేన్. చూడండి, యేసు యొక్క నియమములు వేరే, క్రీస్తు యొక్క నియమములు వేరే. Bear ye one another's burden and so fulfill the law of Christ. అంటే క్రీస్తు కూడా కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి. ఆమేన్, హల్లెలూయా. అసలు వన్ ఆఫ్ ద అమేజింగ్ థింగ్ ఏంటంటే మీరు వేరే వాళ్ళ భారాలు మోయడం. ఆమేన్. కుడి చేయి చాపండి. యేసు నామములో తండ్రి, చెప్పాలి గట్టిగా, యేసు నామములో తండ్రి అనేకుల భారాలను
మోసే కృప ఉండును గాక, వచ్చును గాక. ఆమేన్, ఆమేన్. క్రీస్తు యొక్క నియమం ఏంటి తెలుసా? నువ్వు అనేకుల భారాలు మోయడం. యేసు యొక్క నియమం ఏం తెలుసా? నువ్వు దేవునివన్నీ క్యారీ చేయడం. అందుకే నాకు చెప్పాను 9 అవన్నీ యేసు ప్రభు అనుకుంటున్నవి. డిడ్ జీసస్ క్యారీ హిస్ ప్రెజెన్స్? ఎస్. డిడ్ జీసస్ క్యారీ హిస్ వర్డ్? ఎస్. డిడ్ జీసస్ క్యారీ హిస్ గిఫ్ట్స్? ఎస్. డిడ్ జీసస్ క్యారీస్ హిస్ గిఫ్ట్స్? ఎస్. Did Jesus carry the mantle of Father? Yes. Did Jesus carry the vision of Father? Yes. యేసు క్రీస్తు, యేసు ప్రభు యొక్క నియమములు వేరు, క్రీస్తు యొక్క నియమములు వేరు. యేసు యొక్క నియమములు ఏంటంటే ఆయన ఏమైతే క్యారీ చేశాడో మనం కూడా అవే క్యారీ చేయాలి. క్రీస్తు యొక్క నియమములు ఏం తెలుసా? మీరు అనేకుల యొక్క భారములను మీరు మోయండి. క్రీస్తు భారమే మన భారం. ఆమేన్. క్రీస్తు భారమే మన భారం. ఆమేన్. క్రీస్తు ఉద్దేశమే మన ఉద్దేశం. ఆమేన్. క్రీస్తు తలంపులే మన తలంపులు. ఆమేన్. హల్లెలూయా. చూడండి, తండ్రి భారము ఒకటి, యేసయ్య భారము ఒకటి. తండ్రి భారం ఏం తెలుసా? మనల్ని మోయడం. ఆమేన్. యేసయ్య భారం ఏంటి తెలుసా? తండ్రి భారాన్ని మోయడం. పరిశుద్ధాత్మని భారం ఏంటి తెలుసా? ఆయన అందరిలో ఉండడం. క్రీస్తు భారం ఏంటి తెలుసా? క్రీస్తు భారం ఏంటంటే అనేకులను మనము భారముగా తీసుకోవడం. మీరు ఒకరి ఎడల ఒకరి భారములు ఒకరు భరించి ఇలాగు క్రీస్తు నియమములను పూర్తిగా చేయుడి. వెన్ యూ క్యారీ ద లా ఆఫ్ క్రైస్ట్ ఆర్ వెన్ యూ క్యారీ క్రైస్ట్, క్రీస్తును మీరు కలిగి ఉన్నప్పుడు మీరు అనేకుల యొక్క భారాన్ని తీసుకుంటే, సరే ఫర్ ఎగ్జాంపుల్ ఈ అమ్మాయికి జ్వరం వచ్చింది, వెంటనే ఏం చేయాలి సార్? నా జడని యేసునామములో పో జ్వరమా, అది క్రీస్తు భారం. ఆమేన్. ఈ అమ్మాయి చాలా పరిస్థితులు భయంకరంగా ఉన్నాయి, ఈమె ఎట్టనబోతే నాకెందుకు, ఈమెకు ఉద్యోగం ఉంటే నాకెందుకు, ఈమెకు రోగం ఉంటే నాకెందుకు, ఈమె ఎట్టపోతే నాకెందుకు, ఈమె ఏడ పడిపోతే నాకెందుకు, ఈమె ఏ సినిమాలకు పోతే నాకెందుకు అనేది క్రీస్తు భారం కాదు. అమ్మా జాగ్రత్త, పాడైపోతున్నావు, పడిపోతున్నావు ఊరుకోట్నే, చెడిపోతున్నావు ఊరుకోట్నే, జాగ్రత్త అని ఏం చెప్పాలా? క్రీస్తుకు కలిగిన భారము నువ్వు కలిగి ఉండాలా. ఆమేన్. వాట్ ఈస్ క్రైస్ట్ లా? క్రైస్ట్ లా ఈజ్ నథింగ్ బట్ క్యారీయింగ్ హిజ్ లా. మీరు ఒకరి భారములు ఒకరు మోయుడి అంటున్నాడు దేవుడు. అన్ అమేజింగ్ స్క్రిప్చర్. నీ అప్పులు నా అప్పులు కావా? ఏమో, దేవుడు సామర్థ్యం ఇస్తే మనం అందరు అప్పులు తీర్చాలి. ఆమేన్. హల్లెలూయా. అట్టి మనస్తత్వం మీకుండును గాక, అట్టి ఆలోచన మీకుండును గాక, అట్టి తలంపులు మీకుండును గాక, అట్టి ఉద్దేశాలు మీకుండును గాక, అట్టి ఆత్మ మీకు దేవుడు ఇచ్చును గాక. నీకు అప్పులున్నా రోగాలున్నాడు కూడా ఏం ప్రార్థన చేయాలి తెలుసా? నజరేయుడైన యేసు నామములో అనేక మంది రోగాలు నేను తీయాలి ప్రభు. ఆమేన్. నేను కూడా చేతులు వేక అనేక మంది రోగాలు పోవాలి ప్రభు. ఆమేన్. హల్లెలూయా. నీకు రోగం ఉందని ప్రభు నా రోగం తీసేయి, నా అప్పులు తీసేయి, నా బాధలు తీసేయి కాదు. I pray this prayer every day. Father, నేను కూడా చేతులు వేయక అనేకులను స్వస్థపరచు ప్రభు అంటాను నేను. Lord, when I lay my hands, Lord, heal people. When I lay my hands, bless them. When I lay my hands, anoint them. When I lay my hands, Lord, do glorious things అంటాను నేను. Amen. I don't pray for myself. I pray for the will of God. దేవుని చిత్తం కొరకు నేను ప్రార్థిస్తూ ఉంటాను. ఈరోజు మనం కూడా గ్రహించాల్సింది ఏం తెలుసా? దేవుడు నన్ను మోస్తున్నాడు. ఆమేన్. అబ్బో, ఒకరి భారములు ఒకరు మోయాలంటే చాలా కష్టం. ముందు దానికి కావాల్సిన అభిషేకం మనకు కావాలి. ఆమేన్. హల్లెలూయా. లెట్స్ గో టు అనదర్ స్క్రిప్చర్ కాల్డ్ ఐజయా. యెషయా గ్రంథము 10వ అధ్యాయము 27వ వచనం. ఐజయా చాప్టర్ 10 వర్స్ నంబర్ 27. ఆ దినమున మీ భుజము మీద నుండి అతని బరువు తీసివేయబడును, నీ మెడ మీద నుండి అతని కాడి కొట్టివేయబడును. ఆమేన్. నీవు బలిసినందున ఆ కాడి విరగొట్టబడును. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు ఇంగ్లీష్ లో బాగుంది, చాలా అద్భుతంగా ఉంటది. అది బలిసినందున వాడి కాడి విరగొట్టబడెను. నీ జీవితంలో రోగం ఎలా విరిగిపోతే తెలుసా? నువ్వు ఆత్మలో లావవ్వాలి. ఆమేన్. యు నీడ్ టు బి స్ట్రాంగ్ ఇన్ ద స్పిరిట్.
then your yoke will be broken. నీ కాడి, నీ రోగము, నీ అప్పు, నీ దరిద్రము, నీ రోగాలు, నీ వ్యసనాలు, నీ యొక్క చీకటి, నీ యొక్క అలవాట్లు ఎప్పుడు పోతాయి తెలుసా? when you pray about that, when you increase your anointing. క్రీస్తు నియమములు ఇప్పుడు చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, ఎవరైనా చెడు అలవాట్లు, చెడు స్నేహాల్లో ఉన్నారనుకోండి, వాళ్ళ గురించి నువ్వు ప్రార్థన చెయ్యి, అతని కాడి విరిగిపోద్ది. ఆమేన్. నా భర్తను మార్చు ప్రభువా అని నువ్వు దేవుడికి చెప్తావు ప్రాజెక్టులు, దేవుడు నీకు చెప్తే. మా ఆయన మార్చు ప్రభా, మా ఆవిడ మార్చు ప్రభా అని నువ్వు వేరే వాళ్ళకి చెప్తా ఉంటావు, నువ్వేం చేయవు. యేసు నామములో నా పెనిమిటి మీద ఉన్న కాడి విరిగిపోవును గాక, నా భార్య మీద ఉన్న కాడి విరిగిపోవును గాక, నా కుమారుడి మీద, నా కుమార్తె మీద ఉన్న కాడి విరిగిపోవును గాక అని నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో, దెన్ ద లార్డ్ స్టార్ట్స్ బ్రేకింగ్ యువర్ యోక్. అది బలిసినందున వాడి కాడి విరగొట్టబడెను అని లేఖనం సెలవిస్తున్నాయి. లుక్ ఎట్ దట్ స్క్రిప్చర్ వన్స్ అగైన్. ఆ వాక్యాన్ని జాగ్రత్తగా చూడండి. ఆ దినమున నీ భుజము మీద నుండి, నీ భుజముల మీద నుండి అతని బరువు, అంటే ఇక్కడ అపవాది ఏం పెట్టింది? బరువులు పెట్టేసింది. యు ఆర్ క్యారింగ్ సమ్ బర్డన్స్, యు ఆర్ క్యారింగ్ సమ్ యోక్స్ వాట్ గాడ్ has not given you. అపవాది నీకు ఇచ్చినటువంటి రోగాలు, అప్పులు, చీకటి, వ్యసనాలు, తర్వాత పోరాటాలు అన్ని నీ భుజాల మీద పడిపోయినాయి. You are carrying evil yoke, you are carrying evil sickness, you are carrying evil debts, you are carrying evil words, you are carrying evil things, you are carrying evil mantle. No. అపవాది యొక్క ఆ భయంకరమైనటువంటి ఆ కాడులను మనం మోయకూడదు. ఆమేన్. మనం ఎవరిని మోయాలి తెలుసా? ఆయన సన్నిధిని మోయాలి. మనం ఎవరిని మోయాలి తెలుసా? ఆయన యొక్క వాక్యాన్ని మోయాలి. మనం ఎవరిని మోయాలి తెలుసా? ఆయన అద్భుతాలని మోయాలి. మనం ఎవరిని మోయాలి తెలుసా? ఆయన మ్యాంటిల్ని మోయాలి. మనం ఎవరిని మోయాలి తెలుసా? ఆయన యొక్క దర్శనాన్ని మోయాలి. మనం ఎవరిని మోయాలి తెలుసా? ఆయన కాడిని మోయాలి మనం. ఆమేన్. నాట్ ద ఈవిల్ వర్క్స్, నాట్ ద ఈవిల్ థింగ్స్, నాట్ ద ఈవిల్ మ్యాంటిల్స్, నాట్ ద ఈవిల్ యోక్స్. అపవాదివి కాదు మనం మోయాల్సింది, అపవాదివి కాదు మనం మోయాల్సింది, దేవుడి మనం మోయాలి. ఎందుకంటే మనల్ని మోసేది ఎవరు? దేవుడు. God is carrying me, not devil, not people, not parents, not friends, not anyone. God is carrying me. Amen. Amen. Yeah. నీ అప్పులు తీర్చినా, నీ రోగాలు పోయినా, నీ జీవితంలో దేవుడు ఎన్నెన్నో తీసేస్తున్నప్పుడు నువ్వు ఆయనవేం చేయాలా? క్యారీ చేయాలా? యు నీడ్ టు క్యారీ హిస్ థింగ్స్. ఆమేన్. yes. no wonder. వెరీ సింపుల్. నువ్వు ఈ హోటల్లో తిని వేరే హోటల్లో బిల్లు కడతానంటే ఎట్లా? నువ్వు ఈ దేవుడిని బాగు చేస్తే వేరే దేవుడికి నమ్మకంగా ఉంటానంటే ఎట్లా? ఈ సేవకుడు నిన్ను బాగు చేస్తే వేరే సేవకుడికి నమ్మకంగా ఉంటానంటే ఎట్లా? ఒక స్నేహితుడు నిన్ను రక్షిస్తే ఇంకో చీకట్లో లోకంలో ఉన్న స్నేహితుడికి నమ్మకంగా ఉంటానంటే ఎట్లా? ఈ వాక్యం నిన్ను కాపాడుతుంటే వేరే చీకటి మాటలకు లోబడతానంటే ఎలా? నో, ఇట్ వోంట్ వర్క్. అండ్ ఇట్ ఈస్ నాట్ ద రైట్ ప్రోటోకాల్ ఫర్ ఎవ్రీ బిలీవర్. ఇట్స్ నాట్ ద రైట్ ప్రోటోకాల్. You're not supposed to carry evil. You're not supposed to carry demons. మీరు చాలా మంది చూసుంటారు, చర్చికి వచ్చేటప్పుడు చాలా మంది దయ్యాలతో ఊగిపోతా ఉంటారు, రోగాలతో ఊగిపోతా ఉంటారు, బలహీనతలతో ఊగిపోతా ఉంటారు, కష్టాలతో పాడైపోతూ ఏడుస్తూ ఉంటారు. They are carrying some different things. When you saw last Sunday, I think so, చాలా మంది వచ్చినప్పుడు ఒక యంగ్ గర్ల్, ఒక యవనస్తురాలు ఎన్నో దురాత్మల్ని క్యారీ చేసింది అమ్మాయి. షీఈస్ క్యారింగ్ మెనీ డీమన్స్ ఇన్ హర్ బాడీ. బట్ వాట్ ద లార్డ్ సెడ్, దేవుడు ఏం చెప్పాడు? క్యారీ మై ప్రెజెన్స్, క్యారీ మై వర్డ్, క్యారీ మై మ్యాంటిల్, క్యారీ మై విజన్స్, క్యారీ మై యోక్. నువ్వు గాని దేవుడివి క్యారీ చేయకపోతే నిన్ను బలవంతంగా వాడు ఖచ్చితంగా వాడు నీ లోపలికి వచ్చి వాడిని క్యారీ చేసే విధంగా నిన్ను తయారు చేసుకుంటాడు వాడు. జాగ్రత్త. Be careful with the devil. Be careful with the devil. If you're not coming to the church, if you're not reading Bible, if you're not praying every day, if you're not obedient to God, that means you're carrying some nonsense stuff in your life. And mother చెప్తున్నారు, మా అబ్బాయి అసలు చర్చికి రాడండి అంటే he is carrying something. ఆ అబ్బాయి ఏదో క్యారీ చేస్తున్నాడు. What he is carrying? Why your mother, why your father, why your brother is not coming to the church? Because they are carrying evil.
బికాస్ నేను ఒకటే చెప్తాను, ఇల్లీగల్ గా అసలు లీగల్ కాదు అది. ఎవరిని బట్టే మనం వాళ్ళని క్యారీ చేయకూడదు. యేసయ్య నా కొరకు మరణించాడు, యేసయ్య నా కొరకు చనిపోయాడు, యేసయ్య నా కొరకు తిరిగి లేచాడు. తండ్రి నన్ను క్యారీ చేస్తున్నాడు కాబట్టి తండ్రికి సంబంధించిన ఏదైనా నేను క్యారీ చేస్తాను. ఆమెన్, ఆమెన్. ఈవెన్ దేవుడు చనిపోమన్నా చనిపోతాను. ఆమెన్. ఎస్, అంత గొప్పగా ఉండాలి మనం. అక్కడికి వెళ్ళమంటే వెళ్ళిపోవాలి. ఎందుకు వెళ్ళాలి, దేనికి వెళ్ళాలి అని 100 ప్రశ్నలు వేయకూడదు. డోంట్ కంప్లైన్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. దేవుని సన్నిధిలో, దేవుని గుడారములో, దేవుని మందిరములో ఎప్పుడు కంప్లైంట్ చేయకండి. యు ఆర్ ఇన్ ద బెస్ట్ ప్లేస్ ఇన్ ద వరల్డ్. ఈ భూమి మీద ద బెస్ట్ ప్లేస్ లో ఉన్నావు నువ్వు. ఎక్కడేం తెలుసు? అది మందిరం. ఆమెన్. ద ఇంపార్టెన్స్ ఆఫ్ చర్చ్. ద బెస్ట్ ప్లేస్ ఇన్ ద యూనివర్స్, చర్చ్ అండ్ ద హౌస్ ఆఫ్ గాడ్. మీరు వినే స్థలం, మీరు పొందుకునే స్థలం, మీరు దీవించబడే స్థలం, మీరు బలపడే స్థలం, మీరు ఆశీర్వదించబడే స్థలం, మీరు ఉజ్జీవింపబడే స్థలం, మీరు రివైవల్ పొందుకునే స్థలం, మీ జీవితంలో దేవుడు మిమ్మల్ని కడిగే స్థలం అది. గాడ్, దిస్ ఇస్ ద హౌస్ ఆఫ్ గాడ్. దేవుడు మనల్ని కాపాడే స్థలం ఇది. అందుకే దేవుడు అంటున్నాడు, ఒకని భారములను ఒకడు మోసుకొనుడి. ఈరోజు నా అభిషేకాన్ని బట్టి దేవుడు నాకు కొందరిని ఇస్తాడు, వారిని నేను మోస్తాను. నా అభిషేకం పెరిగిందనుకో, దేవుడు ఇంకొకరిని ఇస్తాడు, వాళ్ళని మోస్తాను. నా అభిషేకం ఇంకా పెరిగిందనుకో, ఇంకా అనేక మందిని మోస్తాను నేను. ఆమేన్. చెప్పండి, యేసయ్యా. తండ్రి చెప్పాలి అందరు, తండ్రి. అందరు చెప్పాలి, తండ్రి. పరిశుద్ధాత్ముడా, నా అభిషేకాన్ని పెంచు. అందరూ చెప్పాలి, పరిశుద్ధాత్ముడా, నా అభిషేకాన్ని పెంచు. చెప్పాలి, నా అభిషేకాన్ని పెంచు. ఆమేన్. Increase my anointing to carry many people. Amen. Amen. చూడండి ఎట్లా ఉంటుంది ఇది. Let me read that in English. And it shall come to pass in the days that his burden shall be taken away from thy shoulders and his yoke from their neck, and the yoke shall be destroyed because of the anointing. Amen. ఆమేన్. ఈ రోజు మీరు ఏం అడగాలి తెలుసా? దేవుణ్ణి ఒకటే అడగాలి, దేవా నన్ను అభిషేకించు. వెన్ యూఆర్ అనాయింటెడ్. ఎంతమంది నమ్ముతున్నారు దేవుడు అభిషేక్తుడని? ఎంతమంది నమ్ముతున్నారు దేవుడిలో అభిషేకం ఉందని? ఎంతమంది నమ్ముతున్నారు దేవుడు శక్తిమంతుడు, బలవంతుడని? ఎంతమంది నమ్ముతున్నారు? నమ్మాలి మీరు. దేవుడు అభిషేక్తుడేనా? చెప్పాలి గట్టిగా. దేవుడు అభిషేక్తుడా? దేవుడు బలవంతుడా? దేవుడు శక్తిమంతుడా? ఆమేన్. If he is anointed, he is carrying. ఆయన అభిషేక్తుడు కాబట్టే మనల్ని క్యారీ చేస్తున్నాడు. అభిషేకింపబడిన వాడే క్యారీ చేయగలడు. If you are not anointed, you can't carry anyone. You are anointed, that's why you are carrying your child. I am anointed, that's why I am carrying my children. Amen. My father is anointed, that's why he is carrying us. Hallelujah. And I am anointed, I can carry my neighbor's burden. Amen. Amen. నేను అభిషేక్తుణ్ణి, దేవుడు నన్ను అభిషేకిస్తున్నాడు, దేవుడు నన్ను అభిషేకించాడు. ఆమేన్. చెప్పండి, యేసు నామములో తండ్రి నన్ను అభిషేకించండి, నన్ను అభిషేకించండి, నన్ను అభిషేకించండి, నన్ను అభిషేకించండి, నన్ను అభిషేకించండి, నన్ను అభిషేకించండి. ఆమేన్. లార్డ్ అనాయింట్ మీ. నన్ను అభిషేకించు ప్రభువా అని నువ్వు అడిగితే అనేక మందిని నువ్వు మొయ్యగలవు. ఆమేన్. అనేక మందిని స్వస్థపరచగలవు. ఆమేన్. అనేక మందిని విడిపించగలవు. ఆమేన్. అనేక మంది భారాలు మోయగలవు. ఆమేన్. అనేక మందిని చీకటిలోంచి బయటికి తీసుకురాగలవు. ఆమేన్. అనేక మంది పడిపోతున్న వాళ్ళని లేపగలవు. ఆమేన్. అనేక మంది రోగులను, బలహీనలను అందరిని బయటికి తీసుకురాగలవు. ఆమేన్. యేసు ప్రభువు అన్నాడు, నేను సాత్వికుడును, దీన మనస్సు గలవారును, నీ కాడి నా మీద వేయి. నా కాడిని తీసుకో అన్నాడు. గివ్ యువర్ యోక్ అండ్ టేక్ మై యోక్. హల్లెలూయా. నేను మోస్తా, ఎందుకంటే నాకు అభిషేకం ఉంది. ఆమేన్. హల్లెలూయా. ఐ యామ్ అనాయింటెడ్, దట్స్ వై ఐ యామ్ క్యారింగ్ యువర్ బర్డన్స్. మీ భారములు, మీ కష్టాలు, మీ శ్రమలు, మీ వేదనలు అన్ని నా మీదకి ఇచ్చేయండి. నేనేం చేస్తాను తెలుసా? వాటిని నేను మోసేస్తాను, వాటిని నిరగొట్టేస్తాను. ఆమేన్. ఈరోజు మన కుటుంబాల్లో మన భారాలు మోసేవాళ్ళు ఉండాలి. ఆమేన్. ఈరోజు మన సంఘాల్లో మన భారం మోసేవాళ్ళు ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. God is carrying us. మనల్ని దేవుడు మోస్తున్నాడు. మనము కూడా దేవుని యొక్క ఉద్దేశాలను, తలంపులను, వాక్యాన్ని మనము కూడా మోయును గాక.
హల్లెలూయా. ఎంతమంది మోస్తారు ఈ 9 పాయింట్స్? ఎంతమంది మోస్తారు? నంబర్ 1, క్యారీ హిస్ లవ్, carry his word, carry his presence, carry his spirit, carry his works, carry his gifts, carry his mantle, carry his vision, and finally carry his yoke. Amen. క్రీస్తు యొక్క ఉద్దేశం ఏంటి తెలుసా? మీరు ఒకని ఎడల ఒక భారములను మోయుడి. అదే క్రీస్తు యొక్క నియమము. దట్స్ ద క్రైస్ట్ లా.